అందుకు ఎవరు కదలాలి? చతుర్ముఖ బ్రహ్మగారే కదలాలి. ఎవరు వరాలిచ్చాడో ఆయన వేడుకోవాలి. ఎటువంటి స్థితి ఏర్పడుతోందో చూడండి. ముగ్గురు మూర్తులు త్రిమూర్తులను కూడా సంకట పరిస్థితులలోకి నెట్టేస్తుంటాయి దితి భావాలు. దితి కడుపున పుట్టే బిడ్డలు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎవరితో కలిసి రావాలి? ఒక్కడు వచ్చాడు అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. తను మాట చెప్తే కొంచెం పక్కన కాస్త పెద్దరికంగా చెప్పేవాడు ఇంకోటి రావాలేమో, వింటాడో ఏండో. కాబట్టి కశ్యప ప్రజాపతిని కూడా తీసుకొని వచ్చాడు. తండ్రి కదా. ఈ కశ్యప ప్రజాపతి, చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరు వజ్రాంగుడి రాజ్యానికి రావలసి వచ్చిందండి. ఎక్కడి చతుర్ముఖ బ్రహ్మగారు, ఎక్కడి వజ్రాంగుడు? వస్తే లేచాడు, స్తోత్రం చేశాడు, నమస్కారం చేశాడు, కూర్చోపెట్టాడు సముచితాసనమనందు, అర్ఘ్యపాద్యాదులనిచ్చాడు. చాలా సంతోషించానురా నువ్వు చేసినటువంటి అతిథి మర్యాదకే. కానీ నాన్న బొత్తిగా అదేమిట్రా, దిక్పాలకులకు పదవులు నేను ఇచ్చాను, నువ్వు పట్టుకొచ్చి వాళ్ళని కారాగారంలో పారేశావు. పోనీ నీకు వచ్చినంత ఇబ్బందే ఉంది, వాళ్ళని విడిచిపెట్టే. తప్పు. ఆ ఇంద్రుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు, నువ్వు విజేతవే, నువ్వు గెలిచావు వాళ్ళని. కానీ ఆయన పదవి ఆయన్ని చేసుకొని అంటే విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏమని చెప్పాడో తెలుసా అండి చతుర్ముఖ బ్రహ్మగారితో? ఇది మీరు బాగా పట్టుకోవాలి. అంటే వజ్రాంగుని యొక్క సహజ స్థితి అది కాదు. ఆయనకి దేవతల్ని పట్టుకొచ్చి కారాగారంలో పెట్టాలని లేదు. అమ్మ చిన్నప్పటి నుంచి ఏ మాటలు చెప్పిందో అవి తలకెక్కాయి వజ్రాంగుడికి. ఆయన ఇప్పుడు బ్రహ్మగారితో అన్నాడు, పరమేష్టి విను మీ బిడౌజుడు మహాపాపిష్టుడెట్లీతనిన్ కరుణం కాంచితివి. ఏ మాట అంటున్నాడో చూడండి. బిడౌజుడు, బిడౌజుడు అంటే ఇంద్రుడు. వాడిని కారాగారంలో పెడితే బ్రహ్మగారు మీరెందుకండి పరిగెత్తుకొచ్చారు? మహానుభావుడు అయ్యా, నీ గురించి తపస్సు చేసి మేము నీ దర్శనం చెయ్యాలి, అటువంటి వాడివి నువ్వు రావడమా నా రాజధానికి? ఎంత దోషం! నేను ఎంత బాధ పెట్టాను నిన్ను. నువ్వు కదిలి వచ్చి నన్ను అడగడం ఏమిటే? ఎందుకయ్యా నీకు ఇంద్రుడి మీద ఎంత కరుణ? వీడు మంచివాడని నువ్వు అనుకుంటున్నావా? వీడు మంచివాడు కాడు. ఎవరు చెప్పారో తెలుసా నాకు వాడు మంచివాడు కాదని? అశ్వదేయ జననీ గర్భస్థ తేజంబు తెంపరియే వ్రయలు చేసి స్వర్ధపురై మా తల్లి ఉల్లంబు వందురజేషన్ పలుమార్లు అద్ది కుడిపెన్ దుఃఖంబు నీ కంబిటు. మా అమ్మ కడుపులో వీణ్ణి చంపే పిల్లాన్ని మా అమ్మ కడుపులో పెంచుతుంటే వీడు లోపలికి వెళ్ళి చంపేశాడు. మీరు ఒక్కట ఆలోచించండి. ఇద్దరూ కూడా ఆ స్వభావం ఉన్నవాళ్లే. ఎవరు బతకడానికి వాడు ఇంకోడిని చంపడానికి అధికారం ఉన్నవాడు అయినప్పుడు, అంటే వాళ్ళ యొక్క జననము రీత్యా ఇద్దరు రాజులు ఎప్పుడూ అంతే కదండి. అయినప్పుడు చంపేవాడు కడుపులో ఉన్నాడన్నప్పుడు ఈయన వెళ్ళి లోపలికి వెళ్ళి చంపడండి. ధర్మలోపం జరిగిపోతే, ధర్మలోపం జరిగింది కాబట్టి వెళ్ళగలిగాడు, లేకపోతే ఎందుకు వెళ్ళగలిగాడు? ఇది చెప్పలేదు దితి. ఏం చెప్పింది వజ్రాంగుడితో? ఒరే, ఎంత తపస్సు చేసి నీకు ముందొక బిడ్డన్ని కందామనుకున్నాను రా, ఆ ఇంద్రుడు నా కడుపులో ప్రవేశించి ఆ పిల్లాన్ని చంపేశాడు రా. చంపలేదు, ముక్కలుగా తరిగేశాడు. కానీ ఆయన వెంటనే తల్లి మాట విని మరప్పులుగా పదవులు ఇచ్చాడు అని చెప్పి ఆవిడ దాన్ని ఉదార బుద్ధితో ఆలోచించినట్లు మీకు కనపడదు పురాణాన్ని బట్టి. మా అమ్మ కడుపులో బిడ్డని నరికేశాడయా వీడు. మా అమ్మ ఎంత బాధపడిందో నీకేం తెలుసు? మా అమ్మ బాధ తీర్చి మా అమ్మ కక్ష పోవడానికే వీడిని తీసుకొచ్చి కారాగారంలో పారేశాను. ఇప్పుడు ఈ పిల్లాడికి పాలతో పాటు ఈ కార్పణ్య బుద్ధిని నూరిపోసినదెవరు? అమ్మా. అదితి చూశారా? ఈశ్వరుణ్ణి బిడ్డడిగా మార్చుకుంటుంది. తాను కన్న బిడ్డల వలన ఈశ్వరుడే బెంగ పెట్టుకుని కష్టాలు పడవలసినట్టుగా చేస్తుంది దితి. మీరు ఈ కోణాన్ని పరిశీలన చేయకుండా పురాణాన్ని విన్నారనుకోండి, అది ఎవరికి బాధ్యతను నిర్ణయించదు. అది మనం ఏ ప్రవర్తన నేర్చుకోవాలో, ఏ కర్తవ్యనిష్ట మనకి కావాలో మనకి నేర్పదు. నేనంటాను, ఇవాళ మనం గ్రూప్ సబ్జెక్టులు నేర్పేస్తున్నాం, ఎంసెట్లు నేర్పేస్తున్నాం, డిగ్రీలు ఇచ్చేస్తున్నాం. పిల్లల్ని తీసుకెళ్లి పాపభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాం. వాడు రోడ్డు మీదకెడితే వాడి కన్నుని చెదరగొట్టి పాపభూయిష్టమైన నడువడి వైపు తీసుకెళ్లే వాల్ పోస్టర్లు, ఏ షాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడు చెయ్యగలిగినటువంటి పుస్తకాలు, టీవీ ఇలా విప్పి ఎన్ని ఛానల్స్ నొక్కినా అన్ని ఛానల్స్లోనూ వ్యగ్రతతో కూడినటువంటి విశేషాలు. నీవు నీ పిల్లవాణ్ణి రక్షించడానికి కనీసం మర్యాదతో కూడినటువంటి నడువడి తల్లిదండ్రులకే లేకపోతే
నిన్ను ఉద్ధరించే కొడుకుగా వాడు తయారు కావాలని నువ్వు ఎంత పేరాశతో ఉన్నావు. నువ్వు వాడికి మురికి నీరు పట్టించి వాడు ఆరోగ్యంగా బతకాలంటే ఎలా బతుకుతాడు వాడికి నువ్వు పౌష్టికాహారం ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలని కోరు. సమాజమునకు ఇవాళ బాధ్యత లేదు, ప్రభుత్వమునకు బాధ్యత లేదు, సమాజమునందు పెద్దలకి బాధ్యత లేదు. నేను ఒకసారి సూర్యకళా మందిరంలో పక్కన వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఉపన్యాసం చెప్తున్నాను. ఉపన్యాసం అయిపోయిన తర్వాత పక్కన శివానందమూర్తి గారు ఉపన్యాసం చేస్తున్నారు సూర్యకళా మందిరంలో. మహాప్రాజ్ఞుడు, మహానుభావుడు, ఒక్కసారి వారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం, ఒక్కసారి వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుందామని ఆ రోజు నాకు జ్ఞాపకం సరిగ్గా ఉంటే బాదం మాధవరావు గారు వారిని ఆహ్వానించినట్టు నాకు జ్ఞాపకం. నేను ఆ సభలోకి వెళ్ళాను. 5 నిమిషాలే విన్నాను నేను ఆ ప్రసంగం. ఆయన ఇంకా ఉపన్యాసం పూర్తి చేస్తున్నారు. ఆయన అన్నారు, దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ ది కంట్రీ, దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ టు ఆక్యుపై ది చైర్స్ ఇన్ ద కంట్రీ, but still there is bad governance in the country. Why there is bad governance? The need of good governance is to be taught by voluntary organizations like Rotary and Lions. They should go into the deep roots of the public. They should enlighten them as to how pious their right to franchise is. నేను నిజంగా మహానుభావా నీ పాదముల మీద నా శిరస్సు పెట్టి నమస్కరిస్తున్నానన్నాను. దేశమునందు ఎందరో విద్యావంతులున్నారు, ఎందరో మేధావులున్నారు. కూర్చోపెడితే అద్భుతమైన పరిపాలన చెయ్యగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారున్నారు. అయినా ఇవాళ దేశంలో ప్రభుత్వాలు సరిగ్గా పని చెయ్యట్లేదన్న మాట ఎందుకు వినపడుతోంది? ఎన్నుకునేటప్పుడు సరైన వాణ్ణి ఎన్నుకోకుండా కించిత్ ప్రలోభానికి లోటు వేసేటటువంటి నీ బలహీనతని చక్కదిద్దడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు పల్లెటూళ్ళ నుంచి పబ్లిక్లోకి అందరిలోకి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పండి. మంచి ప్రభుత్వాలు వస్తే ఇలాంటి సేవా సంస్థల బాధ్యతలు చాలా తగ్గిపోతాయన్నారు శివానందమూర్తి గారు. నిజంగా ఎంత ఆణిముత్యాలంటి మాటలండి. వేసుకున్న బట్టలు ఎటువంటివో, నోటి నుంచి వచ్చిన మాటలు అటువంటివి. సమాజమునందు పెద్దలకు ఆ బాధ్యత ఉంది, అలా మాట్లాడవలసిన బాధ్యత, అంత ధైర్యంగా మాట్లాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి చూడండి, ఆయన శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని పనికిమాలినవి వాడెవరిదో గేగిపోతే ఇంత పేపర్లో రాస్తారు. శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించి ప్రచురించిన పత్రికలు ఎన్నున్నాయి కాకినాడలో మర్నాడు. ఎందుకు, ఎక్కడుంది సాంఘిక బాధ్యత అని అడుగుతున్నాను నేను. మీ బాధ్యతని గుర్తు చేయడం పురాణ ప్రయోజనం. పురాణం ఈజ్ నాట్ అన్ అవుట్డేటెడ్ సైన్స్. అది పనికి మాలినది, ఎప్పటిదో అని మీరు అనకండి. పురాణము ఎప్పటికీ నవీనమే. మీ బాధ్యతని మీకు గుర్తు చేస్తుంది. లోక సంక్షేమం ఎక్కడుందో మీకు జ్ఞాపకాన్ని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వజ్రాంగుడు ఈ మాటలు చిత్రముఖ బ్రహ్మగారితో చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, ఆయనకి రాజ్యం ఇమ్మని కదా మహానుభావం మీరు వచ్చారు. మీ అంతటి వారిని నేను చిన్నబుచ్చడం నాకు ఇష్టం లేదు, తప్పకుండా ఇచ్చేస్తాను. రాజ్యం ఏమిటి? తన రాజ్యంబును నేలుగాక ఇప్పుడీ తండింక లోకేశ మజ్జననీ శసనముంది ఇవ్విధమున శిక్షంచేసి తిన్. బాగా అండర్లైన్ చేసుకుని వినండి పద్యాల్ని. నేను జనకుండను చనుదించి ఇవ్విధము యాచ్చం స్వల్ప కాదందునే ధనలోబంబున చేయలేగిటుల దగ్ధం విభవింపుమా. మా అమ్మ నాకు నా చిత్తశాంతికి ఇంధనం తెచ్చి కారాగారంలో పెడితే నా మనశ్శాంతిని చెప్పడం వల్ల తెచ్చిపెట్టాను తప్ప నాకు ఆ రాజ్యం మీద కోరిక లేదు, నాకు ఆ ధనాలు పొందాలన్న కోరిక లేదు. మహానుభావ, ఇది అడగడానికి సిగ్గైన విషయం ఏమిటో తెలుసా? నువ్వు మా తండ్రి గారితో కలిసి ఒక కొడుకు దగ్గరికి వచ్చి ఒక తండ్రి యాచించడమా? ఎంత సిగ్గైన విషయం నాకు. నేను తప్పు చేస్తే దిద్దవలసిన వాళ్ళు మీరు దిద్దడం కాకుండా శాసించకుండా యాచించారా నన్ను? అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. వజ్రాంగుని యందు ఉన్నటువంటి నడువడి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు చేత ఇక్కడ కొంతవరకు ప్రకాశిస్తోంది. కానీ దాన్ని అనుకోకుండా మీ ఇంట్లో బిల్వవృక్షం పుట్టింది. కాస్త తీసుకొచ్చి దాంట్లో ఆవు పేడో ఏదో వేసి కలుపు మొక్కల్ని తీసేసి చుట్టూ కాస్త కంచె కట్టి పెంచేటటువంటి ఉద్దేశం మీకు లేదు. ఆ బిల్వవృక్షం పాడైంది, ఎదగట్లేదు. ఒక్క బిల్వం 3 ఆకులతో ఉండదు, చీడ పట్టింది. ఇక్కడ అదే పరిస్థితి. ఆ ఉపాధి యందు కశ్యప ప్రజాపతి యొక్క లక్షణములు కొన్ని ప్రకాశించాయి. కానీ దితి వాటిని నొక్కేసింది.
నొక్కేసి రాక్షస భావాలనే ప్రోదిగొలిపింది. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. కాబట్టి ఒక తండ్రి, ఒక చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరొచ్చి ఒక కొడుకుని యాచిస్తున్నారు. ఏమని? వాణ్ణి విడిచిపెట్టేయమని. ఇలా మీరు యాచించడమా? మీరు యాచిస్తే మీ కోరిక తీర్చడమా? ఎంత తప్పు! ఒక్క నమ్మండి చాలు. నీ చేత యాచింపబడానన్న కీర్తి నాకొద్దు, అది అపకీర్తి. అలా నేను ఎప్పుడూ పొందకూడదు. మీ శాసనం నేను వినాలి. కాబట్టి నాకు ఈ రాజ్యం మీద కానీ, నాకు ఈ ధనం మీద కానీ, నాకు అలా చేస్తే కీర్తి వస్తుందని కానీ నాకు లేవు. మీరు చతుర్ముఖ బ్రహ్మ, మీకు నా మనస్సు తెలుసు, నిక్కంబిది. నా మనస్సు నమ్మండి, నన్ను నమ్మండి, ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను అంటూ ఆయన అన్నాడు. వల్లను దయాహారముల వల్లను రత్న విభూషణంబులే నొల్లను వాహన ప్రకరమొల్లను రాజ్యము భౌరవైభవం వల్లను దేవా తత్వమది ఒక్కటి కోరదు చెప్పుమయ్య తాళ్ళ సమస్త దుఃఖముల ఏపున బాపి సుఖంబు సంగునో. ఆయన అన్నాడు, మహానుభావ, అనుకోకుండా నా కోసం వచ్చావయ్యా ఇవాళ. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. నేను నిన్నేమిటి ప్రార్థన చేస్తున్నానో తెలుసా? నాకు భార్య కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు హారములు కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు రత్న విభూషణాలు కావాలని నేను నిన్ను అడగను, నాకు వాహనాలు కావాలని నేను అడగను, నాకు రాజ్యం కావాలని కూడా నేను అడగను. నా రాజ్యం కూడా విడిచిపెట్టేస్తాను నువ్వు ఇచ్చేయమంటే ఎవరికైనా. నాకు ఈ భోగాలు అక్కర్లేదు, నాకు ఈ వైభవాలు అక్కర్లేదు. నాకు ఒక్కసారి నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, 4 ముఖాలతో 4 వేదాలు చెప్తావు కనుక అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకొక్కసారి బోధ చెయ్యరా, ఉపదేశం చెయ్యరా అని అడిగాడు. అసలు ఇలా అడిగేవాడు ఉంటాడక్కడని చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయి ఉంటారండి. కశ్యప ప్రజాపతి పొంగిపోయి ఉండుంటాడు ఆ రోజున. దితి కడుపున ఇన్నాళ్ళకి ఇలా అడిగేవాడు పుట్టాడురా అని పొంగిపోయి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈయన ఇది అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఏముంది నాన్న, సత్వగుణాన్ని పట్టుకుని ఉండు, ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మి ఉండు, నీకే ఇబ్బంది ఉండదు. ఇంకా నీకు సంసారంలో ఉంటే మాత్రం కష్టమేటియా? నీవు భగవంతుడి మీద మనస్సు పెట్టేసుకున్నాక నీకు భార్య ఉన్నా పిల్లలున్నా నీకేం బాధ ఉండదు. ఇంకా నువ్వు ఎప్పుడూ చిత్తశాంతితో ఉంటావు. కాబట్టి నేనే నీకు ఒక భార్యనిస్తున్నాను, ఆ భార్య పేరు వరాంగి, నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని దగ్గర ఉండి చతుర్ముఖ బ్రహ్మగారు పాలహత్యం చేసి పెళ్లి చేశారు. ఎవరికి? వరాంగికి, వజ్రాంగుడికి. ఇప్పుడు ఈమె ఎవరి చేత సృష్టింపబడిన పిల్ల? సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడిన పిల్ల. ఇప్పుడు మీరు నేను ఏమని ఆలోచిస్తామండి? వజ్రాంగుడు ఇంత మంచి స్థితిలో ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించిన పిల్ల పక్కన చేరింది, కాబట్టి వీళ్ళ కడుపున ఎవరు పుట్టాలి? ఇంకో మార్కండేయుడు పుట్టాలి కదా, ఇంకొక నారదుడు పుట్టాలి, ఇంకా సనక సనందనాథులు పుట్టాలి కదా, మీరు అనుకునేది, నేను అనుకునేది. కాబట్టి ఇప్పుడు ఆయన పరమభక్తితో ఉన్నాడు కనుక తన బిడ్డడి, తన భార్యతో కలిసి నిరంతర ధర్మాచరణం చేస్తున్నాడు, నిరంతరము ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు, నిరంతరము భగవంతుణ్ణి నమ్మి ప్రవర్తిస్తున్నాడు. చిత్రం ఎక్కడుందంటే, ఈ దేహము చేస్తున్నటువంటి పూజలకు, ఈ దేహము ప్రవర్తిస్తున్న ప్రవర్తనకు పక్కన వరాంగి తన దేహముతో సహకరిస్తోంది. కానీ మనస్సులో కోరిక ఏమి పెంచుకుందంటే, ఏమీ వద్దంటాడు, ఏమీ వద్దంటాడు, ఏమీ వద్దంటాడు. ఏదో భగవంతుడు 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 అంటాడేమిటి? ఈయన ఎటువంటి ప్రతాపంతో పుట్టి ప్రతాపం మర్చిపోయాడో అలా 3 లోకాల్ని ఏడిపించగలిగిన కొడుకు పుడితే బాగుండని ఆవిడ అనుకుంటాను. అంటే ఇప్పుడు ఏమైంది? దితి కడుపున దితి లాంటి ఆడపిల్ల పుట్టడా, దితి కడుపున దితి లాంటి కోడ వచ్చింది. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇలా ఎన్ని వంశాలు భ్రష్టు పట్టాయండి లోకంలో. ఇప్పుడు మీకు ఒక పెద్ద ధర్మ సూక్ష్మం తెలియాలి. ఒక భర్త మహాభక్తుడు, ఒక భార్య ఆయనతోనే కలిసి ఉన్నట్టుంటుంది. అంత మాత్రం చేత ఆయన తేజస్సు ఆమె ఎందున్నా అటువంటి పుత్రుడు పుట్టాలని నమ్మకం లేదు. లేదా ఆవిడ మహాభక్తురాలు, ఆయన భక్తుడిలా ఆవిడ మాట కాదనలోని వాడిలా ప్రవర్తిస్తుంటాడు, కానీ ఆయన లోపల కోరికలు వేరే ఉంటాయి. పుట్టిన బిడ్డడు అలాంటి వాడు పుడతాడని మీకు నమ్మకం ఉండదు కదండి.
కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, పాపం చాలా కాలం కలిసి పూజలు చేస్తోంది, కలిసి ధర్మానువర్తి అయింది, కలిసి ధర్మంలో నడుస్తోంది. వజ్రాంగుడు పొంగిపోయాడు. పొంగిపోయి, నేనివ్వడం కాదు బిడ్డని, ఎంత గొప్ప బిడ్డను అడుగుతుందో, ఒక్కసారి కోరిక ఏమిటని అడుగుతాను, అటువంటి బిడ్డడు కలగాలని నాకున్న తపశ్శక్తితో ఆశీర్వచనం చేస్తాను అనుకొని ఒక రోజున పిలిచి, నీకు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు ఏమీ బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో నాకు చెప్పు అన్నాడు. అంటే వరాంగంది, అని నన్వేగ వరాంగిత విని మహాహ్లాదంబుతో మ్రొక్కి ఇట్లని, ద్వారా కరుణించదేని తనయున్ ప్రాంచద్బలం పాకశాసన దుఃఖప్రదులోక జిత్తు ప్రశస్త శ్రేయున కుక్షిలో జనయింపన్ వరింపుమట్లయిననే సంతోషముంచెందెదం. పాకశాసనుడు అంటే ఇంద్రుడు. పాకురనబడేటటువంటి రాక్షసుడిని సంహరించాడు కనుక వృత్రాసుడు తమ్ముడైన ఆయన్ని చంపాడు కాబట్టి పాకశాసనుడని పేరు వచ్చింది. ముల్లోకములను గెలవగలిగిన వాడు, ఇంద్రుడి కన్నులంబట నీళ్లు కార్పించగలిగిన వాడు, నా కడుపున కొడుకుగా పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఎంత చిత్రం అండి! ఏ ఇంద్రుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఏక్షి తత్వం అడిగాడో, అలా ఇంద్రుణ్ణి మళ్లీ తెచ్చి కారాగారంలో పెట్టగలిగిన కొడుకునొకడిని నాకు ప్రసాదించు అని అడుగుతోంది. ఇప్పుడు పాపం వరాంగి వల్ల మనశ్శాంతి ఎవరికి పోయింది? వజ్రాంగుడికి పోయింది కదండి. మరి కశ్యప ప్రజాపతికి ఎందుకు పోదు? కశ్యప ప్రజాపతి స్థాయి వేరు, ఇంకా పాపం వజ్రాంగుడు ఆ స్థాయి చేరలేదు. కాబట్టి ఆయన చాలా కాలం దీని గురించి తలబట్టు కూర్చున్నట్టు అంతఃపురంలో. ఏమి ప్రారంధం రా, నేను ఇలాంటి కోరిక కోరమని అడగడం ఏమిటి? కోరము నీదు వంచితము కోమలి నేనొడగూర్తునంచుదవారయుకెను పల్కితి వరారి సురావళితో విరోధమున్ కోరి వచించే అట్టులొనగూర్చిన లోకములర్తు చెందు నేనేరక తెచ్చుకొంటినని నీతుడనై ఇటు పాపహేతువున్. ఆయన అన్నాడు, ఎందుకు అడిగాను ఈ దిక్కుమాలిన వరం? ఉన్నవాడిని ఊరుకోకుండా నీకేం కావాలని ఎందుకు అడిగాను? ఇప్పుడు ఆవిడ ఏమంటోంది? ఇంద్రుణ్ణి తీసుకొచ్చి ఇంద్రుణ్ణి ఏడిపించగలిగిన కొడుకు కావాలంటోంది. ఇంద్రుణ్ణి ఏడిపించే కొడుకు కావాలంటే వాడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఇంద్రుడి మీదకి యుద్ధానికి వస్తే ఇంద్రుడికి సాయంగా ఎవరు వస్తారు? దేవత వస్తారు. కాబట్టి ఇప్పుడు వాడు దేవతలందరినీ ఏడిపిస్తాడు. దేవతలందరూ ఏడిస్తే ఎవరు ఏడుస్తారు? ఋషులు ఏడుస్తారు. కాబట్టి ఇప్పుడు ఋషుల్ని ఏడిపించే కొడుకులు కంటోంది. ఇప్పుడు ఋషులు ఏడిస్తే ఏది తప్పిపోతుంది? ధర్మం తప్పిపోతుంది. ధర్మం తప్పిపోతే ఎవరు ఏడుస్తారు? లోకులందరూ ఏడుస్తారు. లోకులు ఎందుకు ఏడుస్తారు? వర్షాలు పడవు. కాబట్టి లోకమంతా దుర్భిక్షంతో ఉంటుంది. ఇన్ని పాపములకు హేతువైన కొడుకు కావాలంటోంది. పైకి బలం ఒక్కటే చూస్తోంది, దాని పరిణామాలని ఆలోచించలేదు. నా కర్మ కాకపోతే ఇదేం కోరిక కోరిందిరా అంటున్నాడు. ఎవరు? వజ్రాంగుడు, దితి కొడుకు. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? ఆయన భార్య ఏ స్థాయిలో ఉంది? ఇప్పుడు సిగ్గుపడుతూ రేపొద్దున్న మళ్ళీ నేను ఇలా చేతులొగ్గి నమస్కరించి మళ్ళీ పుట్టినవాడు ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పెడితే మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగారు వస్తే నేను ఏ ముఖం పెట్టుకుని ఆయనకి ఎదురు వెళ్ళను? ఒక తాతగా పిల్లవాడికి అలా నేను ఆ పిల్లవాడికి తండ్రిగా నేనేమని ఎదురు వెళ్ళి, ఒరే మళ్ళీ నువ్వు చేసిందే వాడు చేశాడరా, విడిపించరా అంటే, ఇలా మిమ్మల్ని అస్తమానం పిలిపిస్తూ ఉండడమే మా వంశాచారం అని సిగ్గుతో తలంచుకోవద్దా? మళ్ళీ పిల్లాడి తాతగారు వచ్చి నిలబడితే ఈ మాట నేను కూడా వాళ్లతో కలిసి వెళ్ళవలసి ఉంటుంది. అంత ఖేదం అనుభవించే కన్నా ముందే నా స్థితి చతుర్ముఖ బ్రహ్మగారికి చెప్పేయడానికి ఆయన గురించి తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని, ఆయన మన ఇంటికి రావడం కాదు, నేనే తపస్సు చేసి ఈ దిక్కుమాలింది ఇలాంటి కోరింది ఈశ్వరే మీరు తీరిస్తే తీర్చండా, ఆయన మీదే పెట్టేస్తే రేపు నన్ను అడగరు. ఆయన ఎంత బాధపడితే ఆ నిర్ణయానికి వచ్చాడో చూడండి. ఆ వజ్రాంగుండు పద్మజుంగని మహాహర్షంబునన్ మ్రొక్కి నానావేదోక్తుల సన్నుతం సలిపి వహంనాథ మదీయాంగనాభారూఢని పుత్రునిమ్ము త్రిజగత్ ప్రఖ్యాత విక్రాంతు తేజో విద్యోతిత దిగ్వితాను సుతపశ్చనాభరణాత్మకున్.
నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలుసు అని చతుర్ముఖ బ్రహ్మగారిని వేదోక్తులతో పొగుడుతూ, అదిగో మీరు ఇచ్చారు కదా భార్య వరాంగి, దానితో కలిసి ధర్మాచరణం చేస్తే అది నన్ను ఇటువంటి కోరిక కోరింది. అది ఎలా కోరకుండా త్రిలోకములను బాధపెట్టేటటువంటి కొడుకుని, ఇంద్రుణ్ణి ఏడిపించే కొడుకుని, అలాంటి కొడుకుని మీరు ఆమెకి ఇప్పించండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు తన ప్రమేయం లేకుండా తాను తప్పుకుని తాను చిత్తశాంతితో నిలబడిపోయాడు. ఇప్పుడు ఏమైంది మరి? ఎలాంటి కొడుకు కోరారో అలాంటి కొడుకు ఎక్కడ ఉంటే పుడతాడా? వాడు పుట్టాడు. వాడు పుడితే ఏమైంది? ఇప్పుడు వాడు ఇంకా వజ్రాంగుడు పుట్టినప్పుడు ఇంత అల్లరి లేదు. ఇప్పుడు చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. వసుమతి వనకే పర్వత వనములతోడా, భూమి అంతా పర్వతాలు వనాలతో కలిసి భూకంపం వచ్చేసినాయి. దిశలందు జ్వాల ఎంతేని గలవాయి, పోయద ప్రకరంబు పూయ వర్షంబు నుంచే ఉప్పెరలు చెలరేగి ఉదభలందు సుడిగాత్పురేగి ఒక్కద రజంబులను గుప్పే గొప్ప మానులు పెళ్లి కూలి పొడవి పరినాశముల ప్రభాకర చంద్రముల చుట్టే నిర్ఘాంతపాతముల్ నెగడి మిగుల శునకములు తలలెత్తి రోదనలు చేసే గుడ్లగూబలు నక్కలు కూసే పశులు కారణం వించుకేని లేకయనే రయమున వదల నేత్ర పురీషముల్ బెదరి బెదరి. వాడు పుట్టినప్పుడు భూమి అంతా కంపించింది, పర్వతాలతోటి వనాలతోటి. దిశలన్నిటా అగ్నిహోత్రం చెలరేగింది. సముద్రంలో ఉప్పిన పుట్టి భూమి మీదకి నీళ్లొచ్చాయి. పెద్ద సుడిగాలి రేగి కూకటి వేళ్లతో పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూలిపోయాయి. గొప్ప గొప్ప మానులు కూలిపోయాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మాను దేవతామాను ఉంటుంది. శ్రీశైలంలో ఉండేదండి అలాగా. రావి మేడి జువ్వి కలిపి ఒకే చెట్టు 2000 సంవత్సరములు బతికింది. ఒక తుఫాన్లో నేల కొరిగిపోయింది. అప్పుడు ఆ దేవతా వృక్షం వెళ్ళిపోయినట్టే ఒక్కొక్క మాను కొన్ని 100 సంవత్సరములున్న మాప నరికితే దానికి ఉపశాంతి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏమైంది? అంతంత మానులు కింద పడిపోయాయి. అంటే దేవతాంశములు భ్రంశములైపోతున్నాయి వాడి పుట్టుకతోటే, వరాంగి కోరిక వల్ల. నిష్కారణంగా కుక్కలు తలలెత్తి ఏడవడం మొదలుపెట్టాయి. గుడ్లగూబలు, ఆ తరువాత నక్కలు కూస్తున్నాయి ఎక్కడ చూసినా. పశువులు కారణం ఏమీ లేకుండా భయపడిపోయే కట్టుకొయ్యల నుంచి దూరంగా ఇలా పీకకి ఉరిపోసుకున్నట్టుగా లాక్కుని అటూ ఇటూ తిరుగుతూ మూత్రాన్ని మలాన్ని విసర్జిస్తున్నాయి. లోకమంతటా ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి ఉత్పాతములు కనపడుతున్నాయి. ఈ స్థితిలో కొడుకుట్టాడే, చక్కగా పేరు పెట్టండి అని పిలిచింది. ఇప్పుడు వజ్రాంగుడు పెట్టలేదు పేరు. కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చారు. ఇంటికి పెద్ద ఆయన కదండి, మర్యాద ఇచ్చేవాడు. కశ్యప ప్రజాపతిని పేరు పెట్టడానికి తీసుకొస్తే ఇంట్లో ఎవరి సంస్కారం బయటకు వస్తుందండి? మీరు చెప్పండి. వజ్రాంగుడి సంస్కారం బయటకు వస్తుంది. వజ్రాంగుడు వాడు పెట్టుకోడుగా పేరు, పుట్టిన పిల్లాడు. ఎవరు పెట్టాలి? తండ్రి పెట్టాలి. తండ్రి తాను పెట్టాడా స్వతంత్రంగా? నా తండ్రి మహానుభావుడు కశ్యప ప్రజాపతి ఉన్నారు. అందుకని ఇప్పుడు వజ్రాంగుడు ఎవరిని తీసుకొచ్చాడు? కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చాడు. మన వాళ్ళు ఇప్పటికీ మన గౌరవం ఇదేనండి. ఆర్షధర్మంలో ఒకవేళ తండ్రి గారు ఉంటే తండ్రి గారి పేరునేస్తారు శుభలేఖ. తండ్రి గారు శరీరం వదిలిపెడితే అన్నదమ్ముల్లో పెద్దవాడెవరున్నాడో ఆయన పేరు వేస్తారు. వేసి నా తమ్ముడి అని మిగిలినటువంటి శుభకార్యం ఏదుంటే అది రాస్తారు తప్ప అన్నగారు ఉండగా తాను వేసుకోడు పేరు. ఏం వేసుకోకూడదా? తన కూతురో తన కొడుకో పెళ్లి వేసుకోకూడదు. ధర్మం కాదు, నీ గౌరవాన్ని చెప్తుంది. అన్నగారు ఉండగా తమ్ముడు తన గృహప్రవేశం శుభలేఖ తన పేరు మీద వేసుకున్నాడు అనుకోండి, అన్నగారికి లోటు రాదు. ఆ కార్డు చూసిన వాడు అన్నగారు ఉన్నాడని తెలుసు అనుకోండి, ఆ కార్డు అన్నగారి పేరు లేకపోతే మీరు ఆ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే అన్నగారి పట్లే లేదు సంస్కారం, అన్నగారి పట్లే లేదు మర్యాద. మీ పట్ల మర్యాదగా ఉంటాడని మీరు ఎందుకు నమ్ముతారు? కాబట్టి మీరు వెళ్ళక్కర్లేదు. వాడితో స్నేహం మీకు అక్కర్లేదు. మీ సంస్కారం చెప్పడానికి మీ పెద్దవాళ్ళ పేరేస్తారు. వజ్రాంగుడి సంస్కారం కశ్యప ప్రజాపతిని పిలవడంలో ఉంది కదండి. కశ్యప ప్రజాపతి వచ్చి పేరు పెట్టారు, తారకుడు అని పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు లోకం అంది తారకాసురుడు అని పిలిచింది. తారకుడు అని ఎవ్వరూ పిలవలేదు. ఎందుకని? వాడి చేష్టితములన్నీ అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడు? వాడు పుడుతూనే ఒక్క క్షణంలో కొన్నాళ్ళకి పెరిగాడు, పెద్దవాడైపోయాడు. సంతోషపడిపోతున్న వాళ్ళు ఎవరు? ఇద్దరు. ఒకటి వరాంగి, రెండు దితి.
ఒక్కటే అత్తాకోడళ్ళ ఇంట్లో. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళిద్దరూ తయారైతే వాళ్ళు అనుకున్నారట, మీ తండ్రి గారు కోరారు వరాలు, కానీ వాళ్ళకు చిన్న అపనమ్మకం. ఎందుకు అపనమ్మకం? ఆయన ధార్మికుడు అయిపోయాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమని అడిగాడో బ్రహ్మగారిని, నువ్వు అడిగినట్టే అడిగాను, అలాంటి వాడే పుట్టాడు, అందుకే కానీ అక్కడ కూర్చో అంటున్నాడు. కానీ అక్కడ ఏమైనా ఒప్పుకొని వచ్చాడా పొరపాటున? అందుకని కూడా ఎందుకైనా మంచిది నువ్వు కూడా బ్రహ్మగారి గురించి తపస్సు చేసేసి నీ మానాన్ని నువ్వు కూడా కోరేస్తే ఇంకే గొడవ ఉండదు. ఇప్పుడు ఇది ఎవరి మీద అనుమానాన్ని చూపిస్తుంది? ఆ వరాంగికి భర్త మీద అనుమానం, దితికి కొడుకు మీద అనుమానం, పేరు పెట్టిన కశ్యపుడి మీద అనుమానం. ఈ అత్తా కోడళ్ళు ఎంత గొప్ప పేరు తెస్తారో వంశానికి చూడండి. అడుగు తీసి అడుగేయడంలో, మాట మాట్లాడడంలో కుటుంబాల సంస్కారాలు బయటికి వస్తాయి. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నింటికన్నా మంచి మార్గం ఏంటంటే అసలు మాట్లాడకుండా ఉండడం, ఏ గొడవ ఉండదు. అదేటమ్మా ఏమీ మాట్లాడరు అన్నారనుకోండి, బాబు మీ దగ్గర ఏం మాట్లాడుతూ ఉందంటే ఒక్క మాటతో పోతుంది కదండి. వాళ్ళు ఎట్నుంచి ఎటైనా అర్థం చేసుకుంటారు, ఒక్క మాటలో సంస్కారాన్ని పసిగట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈయన మళ్ళీ తపస్సుకు బయలుదేరి ఈయన కూడా తపస్సు. ఎటువంటి తపస్సు? మీకు మొన్న నేను రావణాసుడు చేసిన తపస్సు గురించి చెప్పాను. అది ధార్మికంగా ఉండదు, యజ్ఞంగా ఉంటుంది, ఎవరి కోసం నువ్వు రావన్నట్టు ఉంటుంది ఆ తపస్సు. కాబట్టి ఈయన కూడా ఎలా చేశారో చూడండి. ఒక అంగేచి బాహువులు పైకెత్తి దినేంద్రు కనుగొనుచు నూరేండ్లు గడపి. ఒక్క కాలు మీదే నిలబట్టట, ఓ కాలు పైకెత్తేట. ఎందుకు? హాయిగా కూర్చుని పద్మాసనం వేసుకుని చేసుకోవచ్చు తపస్సు, అలా ఏం చేయమని లేదు. అంటే ఒంటి తీట ఇలా చేస్తా ఎందుకు రావు అంటే ఉద్ధరించడం అన్నమాట. అస్తమానం వాళ్ళకు వచ్చే భర్తతో సంసారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలాంటి వాళ్ళతో పరమేశ్వరుడికి. కాబట్టి ఓ కాలు పైకెత్తి ఓ కాలు మీద నించుని, పోనీ ఏదో లోపల ఎవరిని చూడాలండి? పరబ్రహ్మాన్ని చూడాలి. కన్నులు మూసుకుని వాడు వచ్చేయడు, కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తుంటాడు. ఎందుకు అలాగే అంటే చూడండి, కళ్ళు నిజంగా డాజిల్ అయిపో, అయినా నేను అలాగే చూస్తాను. అలాగే ఎన్నేళ్ళు నించున్నాడు, 100 ఏళ్ళు. అంటే ఇన్స్టంటేనియస్, తొందరగా ఈశ్వరుని తీసుకొచ్చి అందుకని ఉగ్ర తపస్సు మొదలెట్టాడు. పూని పాదారస్తములనే నిలిచి ఎట్లే ఇనే కనుగొనచు 100 ఏండ్లు గడిపి. ఇప్పుడు ఓ కాలు మీద 100 ఏళ్ళు చేస్తే రాలేదు, అందుకని వాడు ఏం చేశాడంటే బొట్టన వేలు మీద నించున్నాడు. ఒక కాలి బొటన వేలు మీద నించుని సూర్యుడిని చూస్తూ 100 ఏళ్ళు. ఒకదానికి శరీరాన్ని క్లేశ పెట్టడం ఎక్కువ అవుతోంది. తనకి తెలియకుండా మనస్సు అంతర్ముఖమైపోవడం వల్ల శరీరం మీద పుట్టలు పెట్టిన స్థితి కాదు. తపస్సుని లెక్క పెట్టుకుని ఇన్ని రోజులు చేద్దాం, ఇన్ని నెలలు చేద్దాం, ఇన్ని సంవత్సరాలు చేద్దామని 1 సంవత్సరం పాటు సూర్యుడిని చూస్తూ తపస్సు, 1 సంవత్సరం పాటు బొటనవేల మీద తపస్సు. ఎందుకు ఇదంతా? ఏమిటి సిలబస్ అంటే వాడి బుద్ధి బయటపెడుతుంది. కాబట్టి ఒక చేత నేల నుండి తల క్రింద ఎగసి దర్పమున 100 ఏండ్లు గడపి. ఇదో విచిత్రమైన తపస్సు. ఒక చేతనే నేల నుండి తల క్రింద ఎగసి, ఒక చేత్తోనే ఇలా భూమిని పట్టుకుంటాడు, రెండో చేతిని భూమి మీద పెట్టడం. రెండో చేతిని భూమి మీద పెట్టి ఇలా పైకెత్తేశారనుకోండి, కాళ్ళు తల కింద పెట్టేశారనుకోండి, ఏముందండి మాకు అలవాటు శీర్షాసనం వేస్తుంటారో లేకపోతే ఏదో గారడి అలా ఎత్తుతుంటారు, ఎత్తి కొంతమంది అలా నిలబడతారండి అంటారు. వాడేం చేశాడో తెలుసండి, ఒక్క చేయ కింద పెట్టి రెండో చేయి పెట్టలేదని చెప్పడానికి అందరికీ కనపడేటట్టు ఇలా పైకెట్టి, ఇప్పుడు ఈ 2 కాళ్ళు పైకెత్తేసి ఒక్క చేతి మీద తిరగడం తపస్సు చేశాడు. ఎందుకదంతా అంటే ఎంత అల్లరి సిలబస్సో చూడండి. వాడి మనస్సుని మీకు బయట పెడుతుంది. ద్రుమశాఖ బాధయమున నాలంబగా మెసక గౌరవించి నీరు గడపి. అయినా రాలేదు బ్రహ్మగారు. వాడికి కోపం వచ్చింది. పారిజాత వృక్షం ఎక్కేటవాడు. పారిజాత వృక్షం కొమ్మలు జారుగా ఉంటాయి, పడిపోతారు కూడాను, చాలా పిలుసుగా ఉంటాయి. వాడు పారిజాత వృక్షం యొక్క చిట్ట చివరకు వచ్చేసి ఇంకా ఇలాంటి దారి కింద పడిపోతాడు. అక్కడ 2 పాదాల మీద నిలబడంటే ఇప్పుడు బలవంతా పెట్టాడు. పెట్టి అలా చూస్తూ తపస్సు 100 ఏళ్ళు. ఇదంతా ఏమిటి? నువ్వు వస్తావా రావా అని అనమాట. అంత రగడ. అయిన దానికి అలకే, కాని దానికి అలకే. ఏమిటి అలక? ఇలా భార్య ఏదైనా చిన్న మాట అనేటప్పటికీ ఒళ్ళంతా జడ్డుబాను రాసేసుకు పడుకుంటుంటాడు. లేకపోతే ఒంట్లో బాగోలేదో క్రోసిన్ ఎక్కడుంది అంటుంటాడు. అయ్యో పాపం నిజంగా ఒంట్లో బాగోలేదో ఏమిటో ఎన్నాళ్ళు చూస్తారండి, 4 ఏళ్ళు చూస్తారా, 5 ఏళ్ళు చూస్తారా, అందులో ఉంది క్రోసిన్ అంటారు. అయిపోయింది నీ బతుకు కదండి. కాబట్టి ఇప్పుడు అలాంటి తపస్సు చేసి
ఇలా అనవద్యరంగు గడిపి అగ్నిహోత్రం మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు, ఎలవి జలక్షరంలో 100 ఏళ్ళు గడిపి నీళ్ల మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు, అనువుగా దృఢచిత్తుడై అనిమదక్షరంబు సేయుచునతడు తపంబు సలిపే, గాలి తింటూ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తుంటే ఇది ఉగ్ర తపస్సు, అందులోంచి ధూమం పుట్టింది. పుట్టేది లోకాలని కాలుస్తోంది ఉగ్ర తపస్సు కాబట్టి. దేవతలందరూ వెళ్ళి వీడి తర్వాత ఏం చేస్తాడో చూద్దాం కానండి, ముందు వీడి తపస్సే కాల్చేస్తోంది, వీడి అసాధ్యం కూడా, అసలు వెళ్ళి వీడికి ఏం కావాలో అడగండి మహాప్రభు అన్నారు. సరే వీరే మీరు అడగమంటున్నారు కానీ నేనేం వెళ్ళలేక కాదు, వెడితే కాల్చేస్తాడని వెళ్లకుండా ఉన్నాను, వెళ్ళకపోయినా కాల్చేస్తున్నాడు వెళ్ళండి అన్నారు. మీరు అచ్చ తెలుగులోకి తర్జుమా చేస్తే అంతేనండి, ఇదే రాక్షసత్వం. మీరు చూడండి కొందరు గురించి ఇదే అంటారు, ఇంటికి వెళ్ళినా కాల్చేస్తాడు, వెళ్ళకపోయినా కాల్చేస్తాడు. మీరు పోన్లే అని గౌరవానికి ఏమై కనపట్టలేదంటాడని భయం కొద్దీ ఇంటికి వెళ్ళారనుకోండి కాల్చేస్తాడు. ఏదో దెప్పి పొడుపు మాటలు 3 రోజులో 4 రోజులో బాధపడేటట్టు మాట్లాడతాడు. మీరు వెళ్ళలేదనుకోండి ఫోన్ చేసి కాల్చేస్తాడు. ఏమిటో కనపట్టలేదండి అని కాల్చేస్తాడు. అంటే వెళ్ళినా కాలుస్తాడు, వెళ్ళినా కాలుస్తాడు. కాబట్టి ముందు వెళ్ళకపోయినా కాల్చేస్తున్నాడు కాదు, వెళ్ళు. కాలుస్తాడో కాస్త ఓదార్పు ఉంటుందో, మధ్యలో చిన్న గ్యాప్ ఏమైనా ఉంటుందేమో వెళ్ళన్నారు. అంటే పాపం చిత్రముఖ బ్రహ్మగారు వెళ్ళారు. ఇదే రాక్షసత్వం అంటే. వాడి తపస్సే ఇలా ఉంటే ఇంకా కోరికలు పుచ్చుకున్నాక ఎలా ఉంటాడండి వాడు? వాడి కోరికలు ఎలా ఉండి ఉంటాయి బహుశా మీరు ఆలోచించండి. బ్రహ్మగారి వెడితే కనపడితే వాడు ఎటువంటి కోరికలు కోరుతాడు బ్రహ్మగారిని? వాడే కోరవా, ఇంకా లోకం ఎలా ఉంటుందప్పుడు? కాబట్టి ఇప్పుడు పాపం చిత్రముఖ బ్రహ్మగారికి మరొక అవకాశం లేక వెళ్ళి ఎదురుకుండా నిలబడి ఆ కమండలంలో జలాలు ప్రోక్షించి, ఒరే నాయనా నేను ప్రత్యక్షం అయ్యాను, ఏమిట్రా నీ కోరిక, ఎందుకు ఇంత ఉగ్ర తపస్సు అని అడిగాడు. వాడు అందుకోసమే చూస్తున్నాడు, నమస్కారం పెట్టి వాడు అన్నాడు, సకలలోక విధాత నీవు ప్రసన్న భావము చెందా మరొకటి తక్కువైందిని. ఇదో చిత్రమైన మాట, ముందరి కాళ్ళకి బంధం వేయడం. సకలలోక విధాత మీరు నా యందు ప్రసన్నులైతే అసలు నేను అడిగిన కోరిక తీరకపోవడం అన్నది ఉంటుందా? అంటే వీడు అడిగింది ఇచ్చి తీరాలని ముందే చెప్పడం. వరముందని తగియున్నచో, ఈ వరాలు నేను పొందచ్చను నువ్వు అనుకుంటే, అంటే ఏమిటి, నా తపస్సుకే వచ్చారు కదా నువ్వు, ఎటువంటి తపస్సు చేశాను, తగవంటే మళ్ళీ మొదలుతాను ఇంకా ఎక్కువ తపస్సు. కాబట్టి వరముందా నీ తగియున్నచో సకల నిర్జర రాజి గెలవగ శక్తి నిమ్ము. దేవతలందరినీ గెలిచేయాలి నేను, 3 లోకాలని గెలిచేయాలి, అటువంటి శక్తి నాకు ఇచ్చేసేయి. మరి ఒరే అందరినీ గెలిచేస్తే ఎప్పుడు చచ్చిపోతావు అంటావేమో. మీరు చాలా చమత్కారాలు, ఏదో ఒక చోట మాటల్లో గారడీ చేసేసి, అయితే మరి ఎలాగరా అందరినీ గెలిచే శక్తి ఉంటే మరి కొన్నా ఉంటామని గబుక్కును అనకుండా తనే తన మరణం అడిగేసిన వాళ్ళే అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? పురాణికి అర్ధమున కలిగి చంపుగాక ఉరంబునందుని శక్తి చే. పురారి అయినటువంటి పరమశివుడు మన్మధుణ్ణి దహిస్తాడు. ఆయన కామారి, ఆయనకి కోరిక లేదు. ఆయనకి కామం ఎక్కడ ఉంటుంది? ఆయనకి కామం ఉండదు. కాబట్టి వీడు అన్నాడు, నాకు అన్ని లోకాల్ని గెలిచేటటువంటి శక్తి ఉండాలి. పరమశివుడికి కామం కలిగి వీర్యస్ఖలనం ఇవ్వాలి. ఆయనకి కామం కలిగి వీర్యము స్ఖలనమైతే ఆయనలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చచ్చిపోతానన్నాడు.